ఒక చర్చికి వెళ్ళే సహోదరులు ఏం మాట్లాడుకుంటున్నారో మీరే వినండి. అక్క, కరుణక్క, వందనాలక్క. వందనాలు ప్రేమ. ఏమిటి ఇలా వచ్చావు? అందరూ బాగున్నారా? బాగున్నామక్క. ఇంతకు క్రిస్మస్ పనులు ఎంతవరకు వచ్చాయక్క? ఈసారి క్రిస్మస్ చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను ప్రేమ. డెకరేషన్ అదిరిపోవాలని మా అబ్బాయితో చెప్పాను. షాపింగ్ కు వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. ఇదిగో దయా కూడా వచ్చింది. వందనాలు కరుణక్క. వందనాలు ప్రేమక్క. వందనాలు దయా. ఏమిటి ఏదో షాపింగ్ అంటున్నారు? అవును దయా, క్రిస్మస్ షాపింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. నువ్వు కూడా వస్తావా మాతో షాపింగ్ కి దయా? వస్తానక్క. ఏ షాప్కి వెళ్దామక్క? కొత్తగా ఒంగోలులో చెన్నై షాపింగ్ మాల్ పెట్టారు కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ నా రేంజ్ తగ్గ చీరలు ఉంటాయా? నీ రేంజ్ ఎంతక్క? ఈసారి క్రిస్మస్ కు 50,000 రూపాయలు తగ్గకుండా చీర కొనాలని మా ఇంట్లో చెప్పాను. బాగా ఏమన్నారక్క? నేను చెప్పడం ఆయన కాదనడం ఎప్పుడూ ఉండదు. ఈసారి పండుగకు నాకు డైమండ్ నెక్లెస్ కూడా కొనిస్తా అన్నారు. నువ్వెంత అదృష్టవంతురాలు అక్క. మరి నీ రేంజ్ ఎంత దయా? నాకు మీ అంత రేంజ్ లేదు కదక్క. కనీసం 40,000 రూపాయలు తగ్గకుండా చీర కొనుక్కుంటాను. అంతేకాదు మా ఆయనతో కనీసం డైమండ్ నెక్లెస్ కాకపోయినా డైమండ్ రింగ్ అయినా కొనిపించుకుంటాను. ప్రేమ, నువ్వేం మాట్లాడటం లేదేంటి? నేను మీ మాటలు వింటూ ఆలోచిస్తున్నానక్క. నేను కూడా 30,000 రూపాయలు తగ్గకుండా చీర కొనుక్కోవాలి. మా ఆయన ఎప్పటి నుంచో వడ్డానం కొనమని అడుగుతున్నాను. మొత్తానికి ఈసారి మన క్రిస్మస్ పండుగ బట్టలు, డెకరేషన్స్ అన్ని అదిరిపోవాలి. సాయంత్రం షాపింగ్ వెళ్దాం. అలాగే అక్క, తప్పకుండా వెళ్దాం. పనిలో పని గోల్డ్ షాపింగ్ కూడా చేసేద్దాం. ఓ, ఎవరో వచ్చారు చూడండి. ఓ, ఈ మహాతల్లి సువార్తమ్మ వచ్చిందా? వందనాలు సిస్టర్స్, అందరూ ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషం. మా నలుగురం కలిసి ఒకసారి ప్రార్థన చేసుకుందాము. ఇప్పుడు ప్రార్థన ఇంకేం పని పాట లేదు. ఏంటి సిస్టర్ అంటున్నారు? ఏం లేదు సిస్టర్, ఏం లేదు, ఏం లేదు. ఈ రోజు ఒంగోలు భాగ్యనగర్లో స్త్రీల మధ్య పరిచయం కొరకు వెళ్తున్నాము. మీరు కూడా వస్తారా? అలాగా సిస్టర్, మీరు వెళ్ళిరండి. నాకు ఆరోగ్యం బాగాలేదు. మా ఆయన ఊరెళ్తున్నారు సిస్టర్, నాకు వీలు కాదు. మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు సిస్టర్, నాకు వీలు కాదు. ఇంతకు ముందే సాయంత్రం షాపింగ్ కు వెళ్దామని మీరు అనుకుంటుంటే నేను విన్నాను. మీరు విన్నారా సిస్టర్ మా మాటలు? సరే సిస్టర్స్, మీ మనసు మాని మీకు సేవా పరిచయం కొరకు రావాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసి వెళ్తాం. యేసు ప్రభువా, మా ప్రియ సహోదరులతో కలిసి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. ఈ క్రిస్మస్ సమయంలో మీ ప్రేమను నశించిపోతున్న ఈ లోకంలోని వారికి చూపడానికి మీరు సహాయం చేయండి. మీ సహోదరులకు సేవా పరిచర్య చేసి మనసు ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, వందనాలు. వెళ్ళొస్తాను. అలాగే సిస్టర్, వందనాలు. వెళ్ళి రండి. అమ్మయ్య, ఓ గంట గడిచింది. శుభవాన్ని క్రిస్మస్ షాపింగ్ వెళ్తుంటే మీ సిస్టర్ వచ్చి మూడంతా పాడు చేశారు. సరే, సాయంత్రం షాపింగ్ వెళ్దాం. మీరు రెడీ అవ్వండి. అలాగే అక్క, వస్తాము. ఆ రోజు సాయంత్రం కరుణ క్రిస్మస్ షాపింగ్ వరకు ఇంటి నుండి బయలుదేరింది. బయట అశోక్ అన్నాడు. సహాయాన్ని పంపించయ్యా. సలికి తట్టుకోలేకపోతున్నాను. యేసయ్యా, సహాయం చేయయ్యా. ప్రభువా, యేసయ్యా. అమ్మా, చలి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, పాపపుడుంటే ఇప్పించండమ్మా. అమ్మా, ఈ పుణ్యం ఉంటుంది తల్లి, కాదు చూపించమ్మా. శుభవాన్ని క్రిస్మస్ షాపింగ్ వెళ్తుంటే ఏంటి నీ గొడవ? ఒకటి లేదు, ఏమి లేదు. దానికి అడ్డులే. దయచేసి అలా అనకండమ్మా, పేదదాన్ని. తప్పుకో, నేను షాపింగ్ వెళ్ళాలి.
ఆ రోజు దయ ఇంట్లో ఉండగా ఎవరక్కడ? ఎందుకు వచ్చారు? ఏం కావాలి? అమ్మా ఆకలేస్తుందమ్మా, కొంచెం భోజనం ఉంటే పెట్టండి అమ్మా. భోజనం చేసి చాలా రోజులు అవుతుందమ్మా. నాకు అమ్మా నాన్న లేరమ్మా. బాగానే ఉంది, నా ఇల్లే దొరికిందా నీ కడుక్కోవడానికి? ఏంటి, నీకు అమ్మా నాన్న లేరా? ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఇలా ముందు ఇంటికి వచ్చి చూసి తర్వాత దొంగతనం చేద్దామని వచ్చావా? అన్నం లేదు, ఏం లేదు, వెళ్ళిపో అవతలకి. నేను క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళాలి. అయ్యో ప్రభా, ఏంటేదో కళ్ళు అనిపిస్తుంది. అమ్మా అమ్మా ఏమైందమ్మా? నాకు భయం వేస్తుందమ్మా. లేమ్మా. అయ్యో దేవా, ఇప్పుడు ఏం చేయాలి? పక్కనే ఉన్న ప్రేమ ఆంటీ ఇంటికి వెళ్ళి పిలుస్తాం. ఆంటీ ఆంటీ, ప్రేమ ఆంటీ, మా అమ్మ సడన్ గా స్పృహ తప్పి పడిపోయారు. ఒకసారి మా ఇంటికి రండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, నాకు భయం వేస్తుందా ఆంటీ? నాకు ఇప్పుడు ఖాళీ లేదు, నేను క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళాలి. ప్లీజ్ ఆంటీ, హాస్పిటల్ వరకు తోడురండి ఆంటీ. ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు వీలు కాదు. అయ్యో ప్రభువా. ఆ రీతిగా కరుణ, ప్రేమ, దయ ముగ్గురు కలిసి క్రిస్మస్ షాపింగ్ పూర్తి చేసుకుని వారి ఇళ్ళకు వచ్చేసారు. ఆ రోజు రాత్రి కరుణ ఇంట్లో ఏమైందంటే, ఇది ప్రభు స్వరంలా ఉంది. చిత్తము ప్రభువా. క్రిస్మస్ కొరకు బాగానే సిద్ధపడుతూ ఉన్నట్టున్నావు. అవును ప్రభా, పెద్ద క్రిస్మస్ ట్రీ, స్టార్స్ కొన్నాను. ఇల్లంతా బాగా డెకరేషన్ చేశాను. మంచి చీర, డైమండ్ నెక్లెస్ కూడా కొనుక్కున్నాను ప్రభువా. ఇవన్నీ ఎవరి కోసం కరుణా? ఇవన్నీ నీకోసమే ప్రభువా. నీవు పుట్టావన్న సంతోషంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాను. నాకెందుకమ్మా ఇవన్నీ? నీ పేరు కరుణ కానీ రోడ్డు ప్రక్కన చలికి అల్లాడిపోతున్న వృద్ధురాలికి కరుణ చూపి ఒక దుప్పటి కూడా ఇవ్వలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ మర్చిపోయి ఆచరించే ఇలాంటి క్రిస్మస్ నాకు ఇష్టమైన క్రిస్మస్ కానే కాదు. క్రిస్మస్ అంటే ఇవ్వడం, నా ప్రేమను లోకానికి చూపడము. నన్ను క్షమించండి ప్రభువా. వ్యక్తమైన ఆడంబరాలతో జీవిస్తూ నీకు దుఃఖం కలిగించాను. ఇంకా ఎప్పుడు ఇలా చేయను. నన్ను క్షమించండి ప్రభువా. నేను నిన్ను క్షమిస్తున్నాను. నీవు కూడా అవసరంలో ఉన్న వారికి నా ప్రేమను చూపించు. అలాగే ప్రభువా. ప్రభువా, అక్కడ ఏదో చిన్న పార్కు ఉన్నట్టుందయ్యా. అటుగా వెళ్ళి కూర్చుంటారు నాయనా. యేసయ్యా. అమ్మా, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం వెతుకుతూ ఉన్నాను. నన్ను క్షమించండి అమ్మా. మీరు అవసరతలో ఉన్నప్పుడు మీకు సహాయం చేయలేకపోయాను. ఇవి తీసుకోండి. వందనాలమ్మా, వందనాలు తల్లి, వందనాలమ్మా, వందనాలమ్మా. వందనాలు యేసయ్యా. ఆ రోజు రాత్రి దయ ఇంటి దగ్గర
దయా దయా ఇది ప్రభు స్వరంగా ఉంది. దయా చెప్తాం ప్రభు. దయా క్రిస్మస్ కొరకు బాగానే సిద్ధపడుతూ ఉన్నట్లున్నావు. అవును ప్రభు, ఇంటికి కొత్తగా రంగులు వేయించాము, మంచిగా డెకరేషన్ చేస్తున్నాము, మంచి చీర డైమండ్ రింగ్ కొనుక్కున్నాను. ఇవన్నీ ఎవరి కోసం దయా? మీకోసమే ప్రభు, మీ జన్మదినం కాబట్టి సంతోషంతో ఇవన్నీ చేస్తున్నాను. ఏమిటమ్మా ఇవన్నీ నా కొరకే చేసావా? నేను ఆకలికుంటే నీవు నాకు భోజనం పెట్టలేదు. నీవెప్పుడు నా దగ్గరకు వస్తేనే భోజనం పెట్టలేదు ప్రభు. దయా అప్పుడే మర్చిపోయావా? ఈరోజు సాయంత్రం ఆకలితో అలమటిస్తూ వచ్చిన వ్యక్తికి అన్నం పెట్టపోగా నానా మాటలు అని తరిమేశావే. నీ పేరేమో దయ, నీలో కొంచెం కూడా దయలేదు. ఈ ఆడంబరాలు డెకరేషన్లు నాకెందుకమ్మా? నన్ను క్షమించండి ప్రభు, వ్యర్థమైన ఆడంబరాలతో జీవిస్తూ మీకు దుఃఖం కలిగించాను. ఇక ఎప్పుడూ ఇలా చేయను, నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమిస్తున్నాను. నీవు కూడా ఈ లోకంలో అవసరతలో ఉన్న వారికి నా ప్రేమను చూపించు. అలాగే ప్రభు. బాబు, నన్ను క్షమించు. ఆకలితో ఉన్న నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. ఈ భోజనం తినమ్మా. వందనాలమ్మా. ఆ రోజు రాత్రి ప్రేమ ఇంట్లో ఉండరా. ప్రేమ, మా ప్రేమ. ఇది ప్రభు స్వరంలో ఉంది. చిత్తం ప్రభువా. ప్రేమ, క్రిస్మస్ వరకు బాగానే సిద్ధపడుతూ ఉన్నట్టున్నావు. అవును ప్రభువా, ఇంట్లో అందరం కొత్త బట్టలు కొనుక్కున్నాం. నేను కూడా మంచి చీర కొనుక్కున్నాను. మా ఆయన్ని అడిగి వడ్డానం కొనుక్కున్నాను. ఎప్పటికంటే ఘనముగా డెకరేషన్ చేస్తున్నాము. ఇవన్నీ ఎవరి కోసం ప్రేమ? నీకోసమే ప్రభువా. నీవు పుట్టావని సంతోషంతో ఇవన్నీ చేస్తున్నాను. ఎంత బ్రతిమలాడినా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని వెళ్ళి పరామర్శించడానికి నీకు సమయం లేదు. నీవు చేసే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నాకు సంతోషం కలిగిస్తాయా? నీ పేరేమో ప్రేమ, నీలో కొంచెం కూడా ప్రేమ లేదు. ఈ ఆడంబరాలు డెకరేషన్లు నాకెందుకమ్మా? నన్ను క్షమించండి ప్రభువా. వ్యర్థమైన ఆడంబరాలతో జీవిస్తూ నీకు దుఃఖం కలిగించాను. ఇక ఎప్పుడూ ఇలా చేయను. నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమిస్తున్నాను. నీవు కూడా అవసరతలో ఉన్న వారికి సహాయం చేసి నా ప్రేమను లోకానికి చూపించు. అలాగే ప్రభువా. ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. నన్ను క్షమించమ్మా. నీతో రాలేకపోయాను. పర్వాలేదా ఆంటీ? వందనాలమ్మా. వందనాలు ఆంటీ. దయా, ప్రేమ వెళ్తారు. ఇంతలో సువార్తలు కూడా అక్కడికి వస్తుంది. అదిగో సువార్తమ్మ గారు వస్తున్నారు. వందనాలు సిస్టర్ సువార్తమ్మ గారు. వందనాలు సిస్టర్ కరుణ గారు. సిస్టర్ దయా, సిస్టర్ ప్రేమ కూడా ఇక్కడే ఉన్నారు. మీకు కూడా వందనాలు. వందనాలు సువార్తమ్మ గారు. గత రాత్రి మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అందుకేనేమో ప్రభువు దర్శనం
దర్శనం ద్వారా మా ముగ్గురితో మాట్లాడారు. మా గర్వము వ్యర్థత్వం గురించి మమ్మల్ని గద్దించారు. నిజమైన క్రిస్మస్ అర్థం మాకు ప్రభు తెలియజేశారు. మేము ఎవరికైతే సహాయం చేయకుండా అవమానించామో వారి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి మాకు చేతనైనంత సహాయం చేసి వచ్చాము. చాలా సంతోషం. నిన్నటికి ఈ రోజుకి మీ మాటలో చాలా వ్యత్యాసం కనబడుతుంది. మీ దగ్గర కూడా వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకున్నాము, కానీ ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. నేనెంతో గర్వంగా మాట్లాడాను. నన్ను క్షమించండి సువార్తమ్మ గారు. నేను నా మాటలతో మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నన్ను క్షమించండి సువార్తమ్మ గారు. నేనెంతో అమర్యాదగా మాట్లాడాను. నన్ను క్షమించండి సువార్తమ్మ గారు. అలాగేనమ్మా, మీలో ఇంత మార్పు తీసుకొచ్చిన ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈసారి సువార్త పరిచర్య కొరకు మీరు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని కూడా పిలవండి సిస్టర్. అలాగే పిలుస్తాను. ఈ రోజు ఒంగోలు ఎలిఎఫ్ మెయిన్ సెంటర్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పాట ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి. అలాగే సిస్టర్. ప్రియమైన వాళ్ళారా, చూచారు కదా, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు డెకరేషన్స్ కాదు. క్రిస్మస్ అంటే కేకులు స్టార్స్ కాదు. క్రిస్మస్ అంటే విందులు వినోదాలు కాదు. మరి క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఇవ్వడం. దేవాది దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును కానుకగా ఈ లోకానికి పంపాడు. జ్ఞానులు ఆయనకు కానుకలు అర్పించినట్లు ఈనాడు పాపపంకిలమైన నీ హృదయాన్ని ఆయనకు కానుకగా ఇస్తే ఈరోజే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడు. క్రిస్మస్ అంటే త్యాగము. మానవాళి పాప పరిహారం కొరకు శిలువపై మరణించడానికి పరలోకము విడిచి ఈ లోకానికి ఆయన వచ్చాడు. నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే అదే నిజమైన క్రిస్మస్. పేరుకే క్రైస్తవులుగా ఉన్న కరుణ, ప్రేమ, ధైర్య జీవితాలు మార్చినట్లు ఆయన నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నీకు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇస్తాడు. జన్మించే